అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో నేను కొడాలి నాని గారి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. నాని గారనే అంటాను, ఎందుకంటే ఆయన మాజీ ఎమ్మెల్యే అవ్వచ్చు, మాజీ మంత్రి అవ్వచ్చు, మాజీ అవ్వచ్చు, కానీ మన సంస్కారం పోగొట్టుకోలేం కదా. మనం పెరిగిన వాతావరణం, మన తల్లిదండ్రులు పెంచిన విధానం, మనం చదువుకున్న చదువు ఎంతో కొంత, మనం పెరిగిన ఈ సంస్కృతిలో మనం ఆయనలాగా మనం మాట్లాడలేకపోవచ్చు, కానీ నాని గారి అంటే మనకు రాదు, ఇంకా వేరే రకంగా మాట్లాడతాం. ఆయన గురించే ఎందుకు ప్రత్యేకించంటే, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన తీరు చాలా దారుణం. నెంబర్ 1 బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నది, నోటుకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏమైనా మాట్లాడచ్చు అధికారంలో ఉంటే అని ఎవరినైనా సరే, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ఎవరినైనా సరే ఎంతకంటే అంతకి మాటలు ఇక అది చెప్పలేమన్నమాట. అది మనం వీడియో రూపంలో ప్రెస్ మీట్లో లేకపోతే ప్రెస్కి ఎదురుగా వాళ్ళు కెమెరాలు పెడితే ఆయన మాట్లాడిన తీరు, లేకపోతే ఎవడొస్తాడో రండి చూసుకుందామని, వార్డు మెంబర్ కూడా గెలవలేని పవన్ కళ్యాణ్ అని దాంతో ఆపకుండా నెక్స్ట్ దాని కంటిన్యూషన్ ఇంకా వేరే ఇంకా ఆయన లాంగ్వేజ్లో ఆయన అంత స్వేచ్ఛ, అంత దారుణంగా మాట్లాడే తీరు ఆయనకి, అంటే ఎంత అవకాశం ఎలా ఇచ్చారు అని అర్థం కాదు. ఇప్పుడు ఎంత మన ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఒక హద్దులు ఉంటాయి ప్రజాక్షేత్రంలో. ఇది కరెక్ట్ కాదేమో నాని, ఇలా మాట్లాడొద్దు, నువ్వు ఇంత లిమిటేషన్ తీసుకో అని జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి రెస్ట్రిక్ట్ చేయలేకపోయారా? లేకపోతే ఆయన చేసినా కూడా నేను తగ్గనన్నా, నా ఇష్టం నేను మాట్లాడతానని చెప్పి ఈయనే మాట్లాడానని నాకు తెలియదు. ఎంతకంటే అంతకి ఇక పర్సనల్ అటాక్కి వెళ్ళిపోయి ఫ్యామిలీ పరంగా తిట్టేసి ఇంట్లో ఆడవాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళిపోయి రాజకీయాలు అంత అవసరమా? అసలు ఆ పార్టీ నుంచి ఎదిగిన ఒక చిన్న మొక్క కదా మీరు. వాళ్ళు ఇంకో పార్టీలోకి వెళ్ళి వృక్షం అయి ఉండొచ్చు, బట్ ప్రజలు అన్నీ గమనిస్తుంటారు, మీ అన్న ప్రతి మాట కూడా గమనిస్తుంటారు. కొడాలి నాని గారు చాలా దారుణమైన మాట. ఎందుకంటే ఒకవేళ ఒక పొరపాటున మీరు అన్న మాటలు మీరు తెప్పించుకుని ఒకసారి నేను ఏం మాట్లాడాను ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు, ఎంత లాంగ్వేజ్లో వాడాను, నా పదజాలం ఎలా ఉంది, నా ఆహార్యం మాట్లాడే తీరు ఎలా ఉంది, ఎంత అహంకారంగా ఉంది అనేది ఒకసారి ఊరికే చూపించుకోండి. ఇప్పుడు ఖాళీగా ఉంటారు కాబట్టి చూసి, మీ ఫ్యామిలీతో సహా చూసి, మీరు మీ 2 కూతుళ్ళని విన్నాను, వాళ్ళ సమక్షంలో మీ భార్య లేకపోతే మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరన్నా కూర్చుని వాళ్ళందరితో కూర్చుని, అమ్మ నేను ఇలా మాట్లాడాను కదా, అప్పుడు ఇందులో ఏమైనా తప్పు కనపడుతుందా, ఇది నేను చేసింది కరెక్టా కాదని వాళ్ళనే వివరం అడగండి పోని. ఎందుకంటే మనం ఇంట్లో గెలవకుండా, ఇంట్లో వాళ్ళ అభిమానం సంపాదించకుండా ఊరంతరికి ఏదో చేస్తున్నానని చెప్పి అనుకోవద్దు ఎప్పుడు కూడా. మన ఇంట్లో వాళ్ళని మనం ముందు గెలుచుకోవాలి. వాళ్ళకి ఇబ్బందికరమైన పనులు చేస్తే మనం ఓడిపోయినట్టే. నానిగారు ఏమైనా మాట కానీ, ప్రవర్తన కానీ, మీరు ఏదైనా వ్యాపారం చేయండి, 9 ఎకరాలు ఎవరిదో ఆక్రమించేశారు అని చెప్పి నిన్న వాళ్ళు వెళ్ళి, అసలు ల్యాండ్ వాళ్ళు వెళ్ళి ఆక్రమించుకున్నారు. అంటే అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎక్కడైనా ఆక్రమించేస్తారు, ఎవరి ల్యాండ్లైనా ఆక్రమించేస్తారు, ఏం చేయలేరు, సామాన్య జనాలు ఏం చేయలేరు. అవి మీకు మరి ఓటు రూపంలో ఎంతో కొంత ఎఫెక్ట్ చూపించమంటారా నానిగారు? అలా ఎలా కుదురుతుంది నాకు అర్థం కాదు. ఎవరు స్థలం పడితే వాళ్ళని ఆక్రమించేసి మీరు మీ జెండాలు పాతేసేస్తే ఇప్పుడు ఏమైంది? అది మళ్ళీ వాళ్ళు ఇలాగ ఇదేంటిది? ఇది అధికారం రాకముందేమో రాజధాని ఇదే అంటారు, అధికారం వచ్చినాకేమో ఇది కాదంటారు. ఇక్కడ ప్రజలందరూ ఏమి ఇబ్బంది పడిపోవాలి? మీరు బాగానే ఉంటారు, మీకు ఇబ్బందులే ఉండవు, మీకు జరిగిపోతే జీవితాలు. బట్ ఆ స్థలం సంబంధించిన వాళ్ళు, ఆ రైతులు ఎంత ఇబ్బంది పడతారు అనేది మినిమం కామన్ సెన్స్ కదా ఇది. పదవుల సంగతి తర్వాత రాజకీయాలు తర్వాత ఆలోచించండి. బేసిక్గా ఇబ్బంది పెడటానికి రాజకీయాలు కాదు కదా, అభివృద్ధి చెందటానికి, అభివృద్ధి పనులు చేయటానికి, పేరు తెచ్చుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవాలంటే వేరే వ్యాపారాలు చేసుకోవాలి, కానీ రాజకీయాలు కాదు కదా. నా ఉద్దేశం యాజ్ ఎ కామన్ మ్యాన్గా మేము ఆలోచించేది ఏంటంటే, రాజకీయ నాయకులు వచ్చేది ప్రజలకు ఏదో చేసి ఉద్ధరించి మంచి పేరు తెచ్చుకుంటారు అన్న ఆలోచనతో ఉంటాం తప్ప, మేము ఎప్పుడు కూడా రాజకీయాల నాయకులు వచ్చి మనల్ని దాచేసుకుంటారు వాళ్ళు అన్న ఈ ఆలోచనలో సామాన్య ప్రజలు ఉండరు. అభిమానించేది విపరీతంగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మేము ఎందుకని అభిమానిస్తున్నామంటే, మీరు ఇప్పటికీ కూడా
ఆయన మీకు తెలిసినప్పటి నుంచి మాకు తెలిసినప్పటి నుంచి మీరు ఎప్పుడు కూడా ఆయన జీవితంలో ఇక ఈ రూపాయి అవినీతి చేశాడు పవన్ కళ్యాణ్, సినిమాల్లో ఇలా ఎవరినైనా వేధించి ఇబ్బంది పెట్టి ఇలా డబ్బులు సంపాదించాడు, లేదా ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా కనీసం మీరు అది చేయలేకే కదా మీరు వ్యక్తిగత దోషంలో అలవాటు చేసుకున్నారు ఆయన్ని. వ్యక్తిగతంగాకి వెళ్తే మీకు ఇబ్బందికరమైన సిచ్యుయేషన్స్ ఉండొచ్చు, అందరికీ ఉండొచ్చు ఏదో సిచ్యుయేషన్. అసలు ఏమీ లేని చోట కూడా మీరు వేలు పెట్టి కెలుక్కుని వాసన చూసుకుని మీరు ఎంత సిచ్యుయేషన్కి వెళ్ళారంటే ఇవాళ మీరు ప్రెస్ మీట్ పెట్టి హీనంగా మా వాళ్ళందరినీ కొడుతున్నారు, పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని నీరసంగా చెబుతుంటే మీరు మారిపోయినట్టు అనిపిస్తుంది. మీ బాడీ లాంగ్వేజ్ అది కాదు. మీరు ఇంత ముందన్న ఆహార్యం అట్లా కాదు. మీరు చాలా దృఢంగా నిలబడి ఎలాగైతే ఎవడైతే రెండ్రా అన్నారో ఇప్పుడు కూడా అలాగే అనాలి. నిజంగా అప్పుడు అన్నారు కాబట్టి ఇప్పుడు కూడా అలా అనగలగాలి. అంటే అప్పుడు అన్నదే తప్ప లేదా ఇప్పుడు అంటుంది కరెక్ట్ కాదా మీరే డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే నాని గారిని మేము అలా చూడాల ఎప్పుడు కూడా. ఏ రోజు నా తెలిసినప్పటి నుంచి కూడా నేను కొడాలి నాని అనే వ్యక్తిని చాలా నిర్భయంగా మాట్లాడే తీరును చూసాము. ఇవాళ మీ బాడీలో నీరసం వచ్చిందంటే అది కరెక్ట్ కాదు. అలా మేము చూడలేము మిమ్మల్ని. మీరు ఉత్సాహంగానే ఉండాలి. కాకపోతే భాష కరెక్ట్ కాదంటున్నాం మేము. మీరు వ్యవహరించిన తీరు కరెక్ట్ కాదు. ప్రజాక్షేత్రంలో ఇది సరైన పందా కాదని చెప్తున్నాను తప్ప మీరు ఖచ్చితంగా గట్టిగా నిలబడాలి. మీరు ఆపోజిట్ పార్టీ అయినప్పటికీ కూడా ఎప్పుడు అపోజిషన్ ఉండాలని కోరుకుంటాడు కామన్ మ్యాన్. ఎప్పుడు కూడా పోటాపోటీగా జరగాలంటాను. ఇలాగా లాస్ట్ టైం మీకు వన్ సైడ్ అయిపోయింది, ఇప్పుడు మాకు వన్ సైడ్ అయిపోయింది. ఇలా అయిపోవడం వల్ల అసెంబ్లీకి వెళ్ళి వాదోపవాదంలో ఏదన్నా పని గురించి ఫైట్ చేయడానికి అవకాశం ఏముంటుంది? ఇంతకుముందు మీరు హేళన చేశారు కదా, కూర్చోండి 23 మంది అని చెప్పి. మీరు ఎన్ని అసెంబ్లీలు ఎన్ని రకాలు మీరు మీ ఎమ్మెల్యేలు అసలు ఆ భాష చూసాం కదా. కాబట్టి మీరు గట్టిగా ఉండాలి, బలంగా నిలబడాలి, మళ్ళీ ప్రజల సమస్యల మీద పోరాడాలి. ఇక అది కోరుకుంటున్నాం మేము. మీరు నిస్సారంగా నీరసంగా అయిపోవద్దు, సమస్యల మీద పోరాడతాకి రండి. కాకపోతే మంచి భాషలో రండి అనే కోరుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ.